అరే బ్రో ఇప్పుడు నీకు తెలుసా అదిదా వెస్ట్ లో మన మార్వెల్ ఫైటర్స్ ఇన్ఫినిటీ వార్ థానోస్ ని ఫైట్ చేస్తూ ఉంటే ఇండియాలో ఏమైంది తెలుసా? జెమ్ స్టోన్స్ ఎవరన్నా? జెమ్ స్టోన్స్ కాదు, టైగర్, రామంతపూర్ కా టైగర్, రామంతపూర్ కా షేర్ బోల్తే. అది కాదు పాయింట్. సో మన హాలీవుడ్ లో అవెంజర్స్ అవుతున్నప్పుడు, ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ అవుతున్నప్పుడు మన దగ్గర ఏమైతుందంటే ఊరి పేరు భైరవ కోన అవుతుంది అన్నమాట. అది ఇట్లా 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 వస్తే టెలిపోర్ట్ అయిపోతుంది. మీరు కూడా రివ్యూకి టెలిపోర్ట్ అయిపోయింది. హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద పిట్టగోడ రివ్యూస్. అండ్ ఈసారి మేము చూసిన ఫిల్మ్ పేరు ఊరి పేరు భైరవ కోన. ఊరి పేరు భైరవ కోన. ప్రసాద్ లో ఒక కోనా కూర్చొని చూసాం మేము. మా కింద కూర్చొని అట్లా నా నెత్తి కూడా ఇంకో కోనాలోకి వెళ్ళిపోయింది. ఆ మెడని అట్లా మడత పెడితే ఇట్లా నవరంధ్రాల్లో సినిమా బయటకు. సో మూవీ గురించి చెప్పాలంటే ఆన్ ద స్పాట్ ఎట్లా అంటే, మూవీ బాగాలేదని కాదు, బాగుందని కాదు, టైం పాస్ చూడొచ్చు. ఓకే అంటే ఓ పెద్ద అట్లా అన్నట్టు లేదు. మీ ఫ్రెండ్స్ తోటి ఏం సినిమా లేదంటే వెళ్ళి టైం పాస్ కి అట్లా చూసేసి రావచ్చు అని వీడు అనుకుంటున్నాడు. కానీ మై ఒపీనియన్ ఇస్ ఏంటో బ్రో, నడుచుకుంటా పోతుంది, పైసలు పెట్టేశారు కానీ ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుండే. అండ్ ఐ థింక్ సందీప్ కిషన్ నీడ్స్ అ హిట్ రా. పాపం ఈజ్ అ స్వీట్ హార్ట్ మ్యాన్. మైకేల్ ఎస్పెషల్లీ అంతా ఎక్స్పెక్టేషన్ వచ్చి అయింది కదా. సో ఏం చేద్దాం, ఏం చేయలేం మనం. ఓకే సరే, పాయింట్కి రా. అదంతా కాదు, పాయింట్కి రా. సో కమింగ్ టు ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే, మన సందీప్ కిషన్ వచ్చేసి స్టార్టింగ్ లో ఒక దొంగ లాగా ఇంత గోల్డ్ పట్టుకొని ఎక్కడికో వెళ్తాడు. దొంగ. సో ఫర్ అన్ఫోర్చునేట్ సర్కమ్స్టాన్సెస్ చెప్పనిరా, కమెంట్ సెక్షన్ కూడా అంటారు తెలుసా మనుషులు, చాలా ఆపుతున్నారు పెద్ద అడ్డంకి ఫెల్. నువ్వే అనుకుంటారా వేరే అకౌంట్ కమెంట్. అరే నువ్వు. సో వచ్చేసరికి మేము చెప్పినట్టే సందీప్ కిషన్ వెళ్తాడు. అక్కడి నుంచి ఏదో రీజన్ కి ఇట్లా గ్లోయింగ్ గా ఎక్కడికి వెళ్తాడు బ్రో? అది భైరవ కోనకి వెళ్తాడు. భైరవ కోనకి వెళ్ళి ఏం లేదు, అక్కడ అడ్వెంచర్ ఏంది, అక్కడ గోల్ ఏంది, అక్కడ ఆత్మలు మొత్తం ఏమంటారు, ఏదైతే బ్లాక్ మ్యాజిక్ సెటప్ లెక్క అనిపిస్తుంది మీకు, కానీ అది అయితే కాదు. అదేందో అనేది మన కోర్ ప్లాట్ ఆఫ్ ది మూవీ. కానీ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నా కానీ ఏదో కొంచెం కామెడీ అనుకున్నాను. ఆ జెమ్ స్కేర్స్ ఏవైతే ముందు పనిచేసావో ఇప్పుడు అంతా పని చేయట్లేదు. ప్రాబబ్లీ ఇంకా ఎక్కువ రిఫైన్ చేసి యానబెల్ మొక్కలు చూసి చాలా రొటీన్ అయిపోయింది మన వాళ్ళకి. మేజర్ ఇష్యూ వచ్చి పెద్ద జోకేసాను బ్రో. పండింది యానబెల్ మొక్కలు వేసుకున్న రోజు, వ్యాలంటైన్స్ రోజు. మీకు నవ్వు వస్తే అరే మాకు నవ్వు వచ్చిందని అని కమెంట్స్ లో చెప్పండి. నవ్వు రాలేదంటే సో కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే మన ఫస్ట్ హీరోయిన్ అక్క వర్ష బొల్లమ్మ చాలా బాగా చేసింది అనిపించింది. సార్ కూడా ఐ థింక్ లిటిల్ మహేష్ బాబు టెంప్లెట్ కలేజా వైబ్స్ వచ్చినాయి నాకైతే సార్ యాక్షన్ నుంచి. సందీప్ కిషన్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ టు డూ. అంటే అతనికి ఉన్న స్పేస్ లో బాగానే చేశాడు యాక్టింగ్. హీ నెవర్ డిసప్పాయింట్. సందీప్ కిషన్ ఎప్పుడు ఈజ్ నాట్ బ్యాడ్ యాక్టర్, మంచి యాక్టర్ సందీప్ కిషన్. అతను చేశాడు. కావ్య తాపర్ అదే డీసెంట్ నాన్ తెలుగు కావాలని ఐ క్యాండీ కొన్ని వేషాలు కావాలని పెడతారు. ఇట్లా కొన్ని ట్రోప్స్ ఉంటాయి. ఆడియన్స్ వాంట్స్ దట్, అది కావాలంటే పెడతారు. ఇంకా వెన్నెల్ కిషోర్ క్యారెక్టర్ వాజ్ నైస్. కొన్ని జోకులు వేసిండు, పేలే కొన్ని పేలుతాయి. వెన్నెల్ కిషోర్ బీయింగ్ వెన్నెల్ కిషోర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. లిటిల్ జబర్దస్తి అట్లుంటే. అది కాకుండా చెప్పాలంటే ఒక పెద్దమ్మ ఉంటుంది ఒక ఊరికి, ఆమె సో నైస్ ఓల్డ్ ఏజ్ యాక్టర్. మళ్ళీ నా క్యారెక్టర్ డిజైన్ మొత్తం మౌరీ టాటూస్ ఉంటుంది చూడు, ఫేస్ టాటూస్, దాని బేస్డ్ డిజైన్ చేసినారు మొత్తం. చూడగానే అర్థమైంది. ఇంకా వన్ హ్యూజ్ డమ్ షిట్ ఐ మీన్ ఏంటంటే, అక్కడ టిబెటియన్ మాన్స్టర్ ఫోటో పెట్టి ఆయన కాపాలిక గీపాలిక ఫోటోలు పూజలు చేస్తూ ఉంటాడు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ లాజిక్. గరుడ పురాణం మళ్ళా ద పెయింటింగ్ ఇస్ బుద్ధిస్ట్. ప్లీజ్ డూ యువర్ రీసెర్చ్ బాయ్స్. సో కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే మ్యూజిక్ ఇస్ మిడ్లింగ్. కొన్ని బాగుంటాయి. సిడ్ శ్రీరామ్ సాంగ్ అయితే కొంచెం మంచిగా అనిపించింది. యాక్చువల్లీ హీ యూజెస్ అ లాట్ ఆఫ్ టిల్ట్స్ అన్నమాట, అలాంటివన్నీ. కెమెరాకి వచ్చేసి చాలా వరకు మీరు రివ్యూ కూడా టేడా చూస్తే ఎట్లుండే అట్లనే కెమెరా తిప్పేసి అలా పెట్టేస్తాడు అనమాట. తక్కువ అన్నారా. సో కెమెరా వర్క్ అయితే ఇట్ ఈస్ గుడ్, డీసెంట్. మన సినిమాల్లో ఏమంటే క్లీన్ వర్క్ ఉంటుంది, అలా ఏం పెద్ద ఫాల్ట్ అవుట్ చేసేది ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. డబ్బింగ్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు. లైటింగ్ వాజ్ అ ప్లస్ దో. లైటింగ్ వాజ్ గుడ్.
అంటే సెట్ డిజైన్ ఆర్ట్ డిజైన్కి వచ్చేసరికి అయితే ఇట్ వాస్ గుడ్ అని చెప్తా. కొన్ని ఏరియాస్లో మీకు ఫాల్టర్ అవుతుంది, ఇదేంద్రా అని కొంచెం కనెక్ట్ మిస్ అవుతుంది, కొంచెం ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది. పైన టాప్ షాట్ లో పూజ చేసినప్పుడు కింద ఫ్లెక్సీ పేపర్ ఉంటుంది, టైల్స్ కనిపిస్తాయి, ఫ్లెక్సీ పేపర్ అని అర్థమవుతుంది. అవునవునవునవును. సో ఫైనల్ తోటికి వచ్చేసరికి అయితే బ్రో ఏం చెప్తావు నువ్వైతే? ఓకే బ్రో, ఐ మీన్ చూడొచ్చు, బట్ అట్ యువర్ ఓన్ రిస్క్. యూ మైట్ బి బోర్డ్, యూ మైట్ బి ఎంటర్టైన్డ్. నాకు బోర్ అయితే కామ్ బ్రో, అంటే మొత్తం ఆల్ త్రూ అవుట్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, అంటే ఇట్లా లాగ్ అవుతుంది, బోర్ అవుతుంది. వీడిది వేరే విషయం. నేను చెప్పాలంటే మీరు టైం పాస్ కి ఏం సినిమా లేదు ఈ వారం వెళ్దామంటే వెళ్ళొచ్చు. లేదంటే మీరు శీష్మగల్ మార్నింగ్ శీష్మల్ జోన్ లో కూడా ఉన్నాం. అది చూడండి బ్రో, ఇట్స్ డిలైట్. ఇప్పుడు రేపు ఒక్కరోజు లాస్ట్ థియేటర్స్ లో ఉంటుంది. ఆన్ ది 15th లాస్ట్ 6 PM షో ఒకటి ఉంది ప్రసాద్ లో. ఇఫ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. భైరవ్ కోన కూడా చూడండి, ఇట్ ఈస్ గుడ్. అంటే టైం పాస్ కి చూడొచ్చు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రైటింగ్ లో, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఇంకా టైటర్ గా ఉంటే బాగా చేయొచ్చు. అసలు విరూపాక్ష బ్యాక్ డ్రాప్ తోటి కంపారిజన్ తోటి చాలా వచ్చింది కాబట్టి ఆ రేంజ్ అయితే హిట్ అవుతుంది బ్రో అని చెప్పాలంటే. అండ్ బోత్ ఆర్ డిఫరెంట్ ఆల్సో ఇన్ ద ట్రీట్మెంట్ వైజ్, స్టోరీ వైజ్. అక్కడైతే ప్యూర్ బ్లాక్ మ్యాజిక్ స్టోరీ బాగా ట్రీట్ చేయొచ్చు. చాలా పొటెన్షియల్ ఉంది స్టోరీలో. సందీప్ కిషన్ డిజర్వ్డ్ హిట్. చూడొచ్చు సినిమా, మీరు బోర్ అయితే. One eternity later. రాధిక ముందుక వెనక కిందిక మీదిక